అమ్మాయి స్వప్న స్వప్న ఏమయ్యా నువ్వేనమ్మా సంజమొగుడివి అనవన్నావు. అవును పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకటి క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లాగేశాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం మెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది. ఫీట్లొద్దు, పరువు పొట్టి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలు కొడతావా? భలే వాళ్ళేంటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బస్సు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి మోత తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటి నేను పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీళ్ళలో సొప్పున ఎవరై ఉంటారు? ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న స్వప్న దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా. మరి బాబు చుట్టాలవిడ చంపేసింది. అత్తగారు ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో తీసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. ఇది మనోడు మనోడు అరే లేచిపోయారా?
సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు. పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఇచ్చేసారా? నేను చూసుకోలేదు, పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. అయిపోయింది 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 అయిపోయింది. ఏంటి అయిపోయింది? సీసాల మందు అయిపోయింది. మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది. తలుచుకున్నాను, ఇప్పుడే సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకులే, తెల్లారు చూసుకోవచ్చు. తెల్లారితే మందు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడే తెలియజేస్తాను. ఆగిపోయారే? వాడికి ఎదురు గన్ను ఉంటుందయ్యా. గనుంటే మిమ్మల్ని చేస్తుంది. కాల్ చేస్తాడు. ఎక్కడ కనకొడుకు తండ్రిని కలుస్తాడా? ఈ సంగతి వాడికి తెలుసు, నాకు తెలుసు, కానీ వాడి చేతిలో ఉన్న గనుకే తెలుసు. అందుకని ఒక్క పెగ్గేసుకుంటాను. ఓకే. మందు పని చేయట్లేదు ఏంటండి? ఏదో తేడా వచ్చిందయ్యా. ఇక సేఫ్టీకి ఒక పెగ్గేసుకుంటాను. రే రాజేంద్ర, రే రాజేంద్ర, ఏంటి ఇంత రాత్రిపూట కేకలు? ఏమైంది? మందు అయిపోయింది. అదే నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటది? దూడ మలుపుతాడు పోయింది. ఏంటి? తల కొట్టుకుంటున్నాడు. ఎవరు? వెళ్ళిపోయాడు. ఎవరు? మళ్ళీ వచ్చాడు. ఏంటి మందు ఎక్కువైందా? పెళ్ళి పెళ్ళి. ఎవరి పెళ్ళి? నా పెళ్ళి. ఏంటి? రే సింహాద్రి, నాన్నగారిని గదిలో పడుకోబెట్టండి. ఏదో గేదలో ఏదో పేడ. పొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి చిచి చి పేడ కంపు. స్వప్న, కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా, చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే, థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిస్ వేసుకుందామని వెళ్ళి మూది కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం రైట్ కి. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా?
స్వప్న ఏంది ఆ దున్నపోతుంటే ఆ తాడు తెచ్చుకుంటుంది కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెడితే ఆ దున్నపోత కోపరాదు అది లవ్ అంటే అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాం అదొక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపించు బాబు మేము చూస్తాం నిజంగా ఓకే ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి ఓ సింతేనా ఎందుకు రంకేశావు కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి మా నాన్నకు చెప్తా ఉండు చెప్పుకో నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట ఎవరది ఇప్పుడు చేయమని చెప్తా ఇదిగో బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు అసలు ఏం జరిగింది నేను చెప్తాను చెప్పుడా నువ్వు చెప్పరా రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా దానికి నువ్వేమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న దానికి నువ్వేమన్నా అర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న దానికి నువ్వేం చూపించా ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు ఆగడాయా ఏమిటా గొడవ అన్నారు ఏం జరిగింది ఏం లేదు తాతయ్య గారు అసలు రాత్రి ఏం నేను చెప్తా జరిగింది నేను చెప్తా నువ్వు ఆగు బాబు చెప్పు రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా నువ్వేమన్నావు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న నువ్వేమన్నావు అర్టు మాకు తెలియదు మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న మరి నువ్వేం చూపించావు ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు ఇగో బాబా ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో ఉమ్. నా కొడుకు నువ్వు అనుకో ఇప్పుడు చెప్పు రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా దానికి నువ్వేమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న దానికి నువ్వేమన్నా ఆర్ట్ మా తెలియదు మరి నువ్వు పెట్టు బాబు మేము చూస్తాం అని అన్నా దానికి నువ్వేం చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి చదవా ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో నువ్వు ముందరగచ్చుకో అప్పుడేమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాక రండి గారు బావగారు ఎక్కడమ్మా నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో డైమండ్ నెక్లెస్ అయి ఉంటది కరెక్ట్ కరెక్ట్ నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపప్పని చేశాను కదా ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు విలేజ్ స్ట్రోక్ అలా నీళ్ళు కావాలి బాబు పెద్ద చిన్న గౌరవం ఉండాలి అతిథి దేవో భవ అన్నారు లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు కూర్చున్నానుగా నేను ఓ ముసలోళ్ళ కూర్చో అయితే ఏంటి బాబు సెటిల్ అయిపోయా కానీ మంచిని తెచ్చిపెట్టు నువ్వే ఏంటి మా కబుర్లు రే పెద్ద నీ కొంత సీట్ ఖాళీ చేశారు కూర్చోరా ఇదేంటయ్యా ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా ఎవరు కవయా రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు మంచినీళ్ళు అందించడం కాఫీలు కలిపించడం అడికి అలవాటే బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు ఆనంద బాష్పాలన్నా నాకు స్ట్రోక్ ఇచ్చా కదా ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను కళ్ళం నీళ్ళు కాదు బ్లడ్ రావాలి వీడికి ఏ లెవెల్ నేర్పాడు రా నాయను నానా యాభైందా రే ఆచార్య గారిని పిలవండి రా యాభైంది నానా ఏమైందండి మీ వాడికి ఏంటి అర్థం కావట్లేదండి నేను చూస్తా కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు దేనికి మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా అర్థమయ్యేట్టుగా చెప్పు సావు మీ వాడికి పోయింది ఏంటది సంసార యోగం పోయింది అంతే కదా
మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కానీ, పురుడు ఖర్చు కానీ, బారసాల ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. అన్నా నాకు పోయిందట. ఎవరుగా? నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? అరే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా?